జై శ్రీరామ్. నమస్తే రసజ్ఞ గారు. జై శ్రీరామ్. నమస్తే కిషోర్ గారు. రసజ్ఞ గారు, అసలు తత్వం అంటే ఏమిటి? కిషోర్ గారు, సాటి లేని ప్రశ్న ఇది. ఇది తత్ మరియు త్వం అనే రెండు మాటలు కలిసి ఉన్న ఒక్క మాట. తత్ అనగా అది, అది అనగా ప్రస్తావించబడిన వస్తువు, త్వం అంటే నీవు అని సంబోధించటం. ఏది ప్రస్తావించబడినదో అది నీవు అని మొత్తంగా తత్వమనే శబ్దానికి అర్థం. దానినే వాస్తవమని, యథార్థమని, స్వభావమని, అనుభవమని, రసమని, సారమని, ఆత్మయని, జీవితమని, ఇలా ఒక్కటేమిటి అంతులేకుండా ఉన్న బహు సందర్భాలకు సంబంధించి ప్రయోగించబడుతున్న సమస్త వాక్యములలోని భావనా రూపాలన్నీ ఈ మాటవే. ఫలించే వరకు చేయబడిన జ్ఞాన సాధన యొక్క చివరి క్షణాన పరమ ప్రీతుడై ప్రేమమూర్తిని ధరించిన పరమగురుని నోటి నుండి శిష్యుడు వినే ఉత్తీర్ణతా చిహ్నమైన తత్వమసి అనే పరమ పవిత్ర శబ్దమిది. వేదాంత మహావాక్య రూప భాగ్యమిదే. అటుపైన కైవల్యమది. కైవల్యం అంటే ఏమిటి? ఏ తోడు లేని సచ్చిదానంద ఆత్మతత్వం. దేవుడన్నా కూడా అదే సుమ. రసజ్ఞ గారు, ఇప్పుడు పూర్తిగా నా వ్యక్తిగతమైన మాట ఒకటి అడుగుతాను, తీర్చాలి మీరు. సూటిగా అడుగుతున్నాను, దయచేసి సూటిగా సమాధానం చెప్పండి. అసలు దేవుడున్నాడా? ఉంటే కంటపడాలి కదా. కొందరు ఆయన ఉన్నాడని మామూలు కంటికి కనబడడని చెప్తారు. మరికొందరు ఇడిగో ఇతడే దేవుడని, ఈమెయే దేవి అని గుళ్ళు కట్టి పూజలు చేస్తున్నారు. కొందరు దేవుడొకడే అని అంటుంటే మరికొందరు ముక్కోటి దేవుళ్ళని అంటున్నారు. నానా మతాలు, మరల అంతర్విభజనలు. ఇదిలా ఉండగా మరికొందరు దేవుడా, గాడిదగుడ్డా అని వీరిని వెటకారం చేస్తున్నారు. ఏమిటిదంతా? తెలుసుకోవాలనే తపన వల్ల వచ్చిన నిర్మలమైన వేడికోలు మీది. కాబట్టి సూటిగానే చెప్తాను. అలా మీకు కనబడుతున్న వారందరూ ఆయా విశ్వాసాలతో వివిధ స్థాయి భావనలలో తమను తాము బంధితులనుగా చేసుకున్నవారు. అది స్థిరమైన వాస్తవం కాదు. లోకాలున్నంత వరకు ఈ దృశ్యం ఇలా పరివర్తనను పొందుతూనే ఉంటుంది. కాని అత్యంత ముఖ్య రహస్యం చెప్తున్నా, వినండి. దేవుడు మాత్రమే ఉన్నాడన్నది గురువుగారు నమ్మకంగా చెప్తున్నమాట. ఆతడు స్త్రీ కాదు, పురుషుడు కాదు, మరి నపుంసకుడు కూడా కాదు. ఆతడు వెతకబడి అనురూపమై దొరికేవాడు, అడగబడి అనురూపమై ఇచ్చుకొనేవాడు, తట్టబడి అనురూపమై వెలిసేవాడు. రసజ్ఞ గారు, ఇదేదో కొంచెం బైబిల్ వాక్య వివరణలాగా అనిపిస్తున్నది. మీరు హిందువులు కదా. ఒకసారి గురూజీ నాతో అన్నమాట చెప్తాను, వినండి. నేను హిందూ సాంప్రదాయాల ప్రకారం జీవిస్తున్నాననేది వాస్తవమే. కాని ఎవరైనా నన్ను నీవు క్రైస్తవుడో కావన్నా, మహమ్మదీయుడో కావన్నా, లేక మరేదో మతానికి చెందినవాడివి కావు అన్నా అది ఎంత మాత్రం వాస్తవం కాదు. భగవద్గీత గాని, బైబిల్ కాని, మరి శ్రీ మహారామాయణం వంటి ఏ సద్గ్రంథమైనా కాని సర్వమతాల మధ్య గీతలను చెరిపి సర్వాన్ని ఏకం చేస్తున్నాయి. నా దృష్టిలో దేవుడొక్కడే, మరి ఆయన మాత్రమే ఉన్నాడు. మతం రూపంలో ప్రాంతీయంగా మొదలైనా కూడా ప్రపంచమంతటా ఆ ప్రపంచాన్ని నిలపగల సత్యమొక్కటే బట్టకట్టి వెలుగుతూ ఉంది. ఆ సత్యమే నిజమైన మతం. అక్కడ నామరూపాలు లేవు. నా బుర్రకి ఏమీ తోచటం లేదు. వేడెక్కిపోయి అంతా గందరగోళంలా ఉంది. కానీ వదలాలనిపించటం లేదు. కొంత ఆగి మరలా ఇంకా అడుగుతాను. వదలనవసరం లేదు. సంశయం తీర్చుకోవాలని అనుకునేవాళ్లకు కడదాకా చెప్పమని గురువర్యుల ఆదేశం. వారి ఆదేశమే నా విధి. నాకు మరో పని ఉండదు. సంతోషంగా తెలియజెప్తాను. అయినా శ్రేష్ఠ తరపదానికి చేర్చే దారిలో ప్రయాణం తొలినాళ్లలో అలాగే అనిపిస్తుంది. క్రమంగా అదే మహాసుఖమై భాసిస్తుంది. ఆ పైన
దాన్ని వదలటం నచ్చనే నచ్చదు. మరి అలా జరగదు కూడా. ఇక నుండి నిన్ను బహువచనంతో సంబోధించను. ఎందుకంటే గురువుల మాట నా నోటి నుండి వస్తున్నది కాబట్టి నీకిబ్బంది రాకూడదు. తప్పకుండా అలాగే పిలవండి నన్ను. ఇది నిజంగా గురువుగారితో ఉన్నట్లు ఉంది. నిజంగా వరం ఇది. కిషోర్, దివ్యజ్ఞానంతో నింపబడిన మధుర సంగీతం వత్తిడిని తీసివేసి నీ మనసును మరల పనికి సిద్ధం చేస్తుంది. గురువుగారు మన కోసం సిద్ధపరిచిన ఒక మధుర భావాత్మక గీతాన్ని ఇప్పుడు విందాం. నాకు చాలా నచ్చిన పాట ఇది. పూర్తి ఏకాగ్రతతో విశ్రాంతి కోసం హాయిగా విను. ఆ తరువాత మరల మాట్లాడుకుందాం. ఇది దివ్య దంపతులకు శ్రీ ఉమాశంకరుల పరమైన పరమైక్యతా స్పృహ అర్ధనారీష తత్వం. ప్రతి జంటకు ఇది నిర్మలమైన అద్దం. అలాగే వింటాను. నీ గుండెలో నాకు గుడి కడితే నా మనసు నీవుగా కనిపిస్తా. నీ గుండెలో నాకు గుడి కడితే నా మనసు నీవుగా కనిపిస్తా. నేనెవరోయని నీ కనిపించితే నీవెవ్వరో నీకునే తెలుపుతా. నేనెవరోయని నీ కనిపించితే నీవెవ్వరో నీకునే తెలుపుతా. సారె సారెకు మన బంధము నిత్య నూతన ఘన గ్రంథము. సారె సారెకు మన బంధము నిత్య నూతన ఘన గ్రంథము. నన్ను కొలువవే నారాయణి, నిన్నుగాంతువే నా చింతామణి. నన్ను కొలువవే నారాయణి, నిన్నుగాంతువే నా చింతామణి. అద్వితీయమే పరమాక్షరం, తన్మహిమయే మనమిద్దరం. అద్వితీయమే పరమాక్షరం, తన్మహిమయే మనమిద్దరం. నా యాత్ర నీవు, నీ ఆత్మ నేను, ఏకత్మ స్వామ్యం పరమాక్షరం. నా యాత్ర నీవు, నీ ఆత్మ నేను, ఏకత్మ స్వామ్యం పరమాక్షరం.